గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు సిటీ బెస్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని టీడీపీ నాయకులు నంది సరస్వతి రఘు దంపతులు తెలిపారు. సేవా దృక్పథంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లా మాధవికి అన్ని వర్గాల ప్రజలు అండదండలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెకు భగవంతుని ఆశీస్సులతో పాటు శుభం కలగాలంటూ శ్రీనివాసరావుపేటలోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఆలహరి నంది సరస్వతి రఘు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకి బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గల్లా మాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు మా అక్క శ్రీమతి గల్లా మాధవి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు శ్రీనివాసరావు తోట 6వ లైన్లో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు ఆమె కుటుంబ సభ్యుల పేరు మీద ఆకుపూజ మరియు అష్టోత్తరం అర్చన చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ కుటుంబ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే గల్లా మాధవి అక్క మేము ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్తూ ఉంటారు. ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు, వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. అందుకనే ప్రతిరోజు ప్రతి డివిజన్లో ఆమె తిరుగుతూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ తనదైన బాణిలో కష్టపడుతూ అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి కోసం సాయశక్తిగా ప్రయత్నిస్తున్నారు. ఆమెకు అండదండగా నిలవాలని మేము కూడా మీడియా పూర్వకంగా మన పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాము. అయితే మన పశ్చిమ నియోజకవర్గంలో ఒకసారి చూసినట్టయితే పెద్ద పెద్ద విద్యా సంస్థలు అయితేనేమి, హోటల్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి ఎన్నో ఉన్నాయి. ఎందరో భిక్షార్స్ ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కనుక ఒకసారి మాట్లాడుకొని నియోజకవర్గ అభివృద్ధికి వారి వంతు సాయం వారు ముందుకు వస్తే, గల్లా మాధవి గారికి సహాయ సహకారాలు అందిస్తే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక సంవత్సరం కాలంలోనే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఒక మోడల్ సిటీగా గుంటూరు నగరాన్ని మార్చుకోవచ్చు. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా అధ్వానమైన పరిస్థితులు, విధ్వంసం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఈరోజు గెలిచిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సమాధానం చెప్పలేక. కౌన్సిల్లో కూడా మనకి మెజార్టీ లేదు. ఆ మెజార్టీ లేకపోవడం వల్ల కొంత పనుల వరకే మనం చేయగలము. అబౌట్ 10 lakhs అనేది దాన్ని మనం కౌన్సిల్లో పెట్టి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం కూడా లేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా మీరు అర్థం చేసుకోవాలని మేడం గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదంతా ఒక సబ్జెక్ట్ అయితే, గల్లా మాధవి గారు మన నియోజకవర్గం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆమెకి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురాలు ప్రసాదించాలని, వారి కుటుంబం ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని, అటువంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఇంకో నలుగురికి మంచి జరుగుతుందని చెప్పేసి మేము కూడా ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి కార్యక్రమంలో మేడం గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరొకసారి గల్లా మాధవి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.